హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఈరోజు నేను మీకు Xiaomi Redmi Note 2 ఒక హార్డ్ రీసెట్ ఎలా చేయాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హార్డ్ రీసెట్ అంటే అర్థం ఏంటంటే, మామూలుగా మనకు మొబైల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చేసినా, లేదంటే స్లో అయినా, నెట్ సరిగ్గా పని చేయకపోయినా, సో యాప్స్ సరిగ్గా వర్క్ చేయకపోయినా కూడా మనము రీసెట్ చేసుకోవచ్చు. అంటే హార్డ్ రీసెట్ అంటే మన మొబైల్ కొన్నప్పుడు ఎలా అయితే వచ్చిందో అదే ఆప్షన్స్ తోటి మళ్ళీ మనం రిటర్న్ రావచ్చు. ఓకే, సో అది ఎలాగో ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో చూడండి, చాలా రకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. ఒక్కొక్కసారి మనం ప్యాటర్న్ లాక్ పెట్టి కూడా మర్చిపోతుంటాం. సో అలాంటప్పుడు ఇక్కడ ప్యాటర్న్ లాక్ తీసేయడానికి కూడా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ మన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, స్విచ్ ఆఫ్ బటన్ ప్రెస్ చేయండి, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఏం చేద్దామంటే వాల్యూమ్ డౌన్ ప్లస్ పవర్ బటన్ రెండింటిని ఒకేసారి ప్రెస్ చేయండి. వాల్యూమ్ డౌన్ ప్లస్ పవర్ బటన్ ఎట్ ఏ టైం. ఓకే, రెండింటిని ప్రెస్ చేసి ఒక 10 నుంచి 20 సెకండ్ల పాటు నొక్కి పట్టి ఉంచండి, రెండు ఒక్కసారి. ఓకే, తర్వాత ఏమవుతుందంటే మనకి ఇలా రికవరీ మోడ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈ రికవరీ మోడ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా రకాల బూట్ మోడ్ అంటారు దీన్ని. రికవరీ మోడ్ అని, ఫాస్ట్ మోడ్ అని, ఆబ్జెక్ట్ అని ఉంటుంది, నార్మల్ మోడ్ అని ఉంటుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే రికవరీ మోడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో రికవరీ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే వాల్యూమ్ డౌన్ బటన్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకే చేసుకోవడానికి వాల్యూమ్ అప్ బటన్ చూడండి, మీరు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు ఇచ్చాను. సో ఆ ప్రకారం మనం దీన్ని ఇక్కడ రికవరీ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రికవరీ మోడ్ ప్రెస్ చేసిన తర్వాత మనకు ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, రిబూట్ సిస్టమ్ నౌ, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఏడీబీ, అప్లై అప్డేట్ రికవరీ ఫ్రమ్ ఎస్డీ కార్డ్, వైప్ డేటా. సో మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే వైప్ డేటా ఫ్యాక్టరీ సెట్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వైప్ డేటా అంటే అర్థం ఏంటంటే మన డేటాని మొత్తం అంతా తీసేసి, అంటే ఏదైతే యాప్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, సాంగ్స్ ఏదైతే మీరు లోడ్ చేసుకున్నారో అవన్నిటిని తీసేసి ఫ్యాక్టరీ రీసెట్. సో అంటే మీ ఫ్యాక్టరీ నుంచి ఎలా అయితే వచ్చినప్పుడు మొబైల్ ఉందో ఆ విధంగా మీ మొబైల్ని మళ్ళీ తయారు చేస్తుంది. అంటే మొబైల్ కొన్నప్పుడు మీకు ఏవైతే యాప్స్ సెట్టింగ్స్ స్టార్టింగ్ ఎలా ఉందో అదే విధంగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దాన్నే వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్. దీనివల్ల మొబైల్కి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఓకే, 100% సెక్యూర్గా ఉంటుంది. ఓకే, సో ఈ వైప్ డేటాను సెలెక్ట్ చేసుకోండి, వైప్ డేటా. సో అప్పుడు మళ్ళీ మనకు ఇలా వచ్చేస్తున్నాయి ఆప్షన్స్. సో ఇక్కడ చూడండి, అన్నీ నో 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 అని ఉంటే ఒకే ఆప్షన్ మాత్రమే ఎస్ డిలీట్ ఆల్ యూజర్ డేటా. సో అంటే టోటల్ డేటా, యూజర్ డేటా మొత్తం అంతా తీసేసి ఫ్యాక్టరీ నుంచి వచ్చిన డేటా మాత్రమే ఇది మళ్ళీ యాస్టీస్గా అలాగే రీసెట్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఎస్ డిలీట్ ఆల్ యూజర్ డేటా. సో హియర్ చూడండి, ఇక్కడ కూడా మనం వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ని ఏమో సెలెక్షన్ కోసం యూజ్ చేయాలి, పవర్ బటన్ ఏమో కన్ఫర్మ్ చేయడం కోసం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మరి ఎస్ డిలీట్ యూజర్ డేటా అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో తర్వాత మళ్ళీ మనకు అంతా మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి, ఫార్మాటింగ్ అయిపోయి, సో అంతా మొత్తం రీసెట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ రిబూట్ సిస్టమ్ను, అంటే మళ్ళీ మీ సిస్టమ్ని, అంటే మీ మొబైల్ని రీస్టార్ట్ చేసుకోండి అనే ఆప్షన్ అడుగుతుంది. సో అగైన్ మళ్ళీ మనము రిబూట్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిబూట్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం మొబైల్ కొన్నప్పుడు ఎలా అయితే ఆప్షన్ సెట్టింగ్స్ ఉన్నాయో సేమ్ అవే సెట్టింగ్స్, అంటే లాంగ్వేజ్ సెలెక్షన్ కానీ, టైం సెలెక్షన్ కానివ్వండి, ఈమెయిల్ ఐడి, అకౌంట్ పాస్వర్డ్, సో ఇవన్నీ కూడా మళ్ళీ యాస్టీస్గా మనల్ని అడుగుతుంది. అవన్నీ కూడా మళ్ళీ మనం కరెక్ట్గా ఇచ్చుకుంటే మన మొబైల్ అనేది సక్సెస్ఫుల్గా రీసెట్ అయినట్టే. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.